మొత్తం అంత పనిష్మెంట్ కంప్లీట్ చేస్తారా? ఇట్ ఈస్ నాట్ అన్ హరాస్మెంట్. ఓకే, ద్వారపురెడ్డి జయశ్రీ రెడ్డి గారు. శ్రీకాంత్ గారు, యా, సో ఒకవైపు అరెస్ట్ అయ్యారు వల్లభనేని వంశీ, ఇంకోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో అన్నది అటు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇంకోవైపు ఇప్పటిదాకా బాలగారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ అరెస్టే అక్రమం ఇది. సో నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారు అన్నది ఆయన మాటల్లో కొంత అర్థం కనిపిస్తోంది. ద్వారపురెడ్డి గారు ఏం చెప్తారు? బాలగారు అడ్వకేట్ గా కొంతవరకు చెప్పారు, మిగతా చెప్పలేదు. అరెస్ట్ చేయటం అన్నది అది పోలీస్ దీంట్లో ఉంటుంది. ఒకవేళ అరెస్టే ఇలాంటిదంటే ఆయన అడ్వకేట్ గా ఉన్నారు, కరెక్ట్, మన జస్టిస్ అనేది కరెక్టివ్ జస్టిస్, నేను ఒప్పుకుంటాను. ఏదైనా టెక్నికల్ గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే దే కెన్ గో ఫర్ హైకోర్ట్, కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళొచ్చు. కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళొచ్చి అసలు సిస్టమే కరెక్ట్ కాదు, పాస్పోర్ట్ లేకుండా ఇవన్నీ చేస్తా ఉన్నారన్నది. అంచేత టెక్నికాలిటీస్ లో ఏదైనా ఉంటే దే ఆర్ ఎట్ ఫ్రీడమ్. ఎందుకంటే అది జస్టిస్ టు ఆల్. అది కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళడానికి ఎవరికైనా నేను అనేది రూల్ ఆఫ్ లా కి దీనికి చాలా డిఫరెన్స్. మీరు ఎలా చెప్తున్నారంటే సార్, పోలీస్ వాళ్ళు ఎప్పుడు వైలేట్ చేసినా కూడా కోర్టులకు వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళు చేస్తారు, మీరు వెళ్ళండి. అది కాదు, యాజ్ యూ ఫీల్. నేను చెప్పండి, లెట్ మీ కంప్లీట్. నేను కన్క్లూడ్ చేయలేదు, మీరు అన్నదానికి నేను చెప్పాను. అంతేగాని పోలీసులు ఇప్పుడు వైలేట్ చేస్తారని నేను అనలేదు. నేను అన్న కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన హంటింగ్ లో ఉన్నాడు, అంటే ఎస్కేప్ అయ్యి ఆయన బయట ఎక్కడ ఉన్నారు అంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు. నేనేమంటానంటే, మీరు రూల్ ఆఫ్ లా గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో హౌదే ఎంతమందిని ఇల్లీగల్ అరెస్టులు, ఎంతమందిని ఎన్ని చేశారు. నేనేమంటానంటే, ఒకసారి ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకున్నా లేకపోతే చట్టాన్ని వయలేట్ చేసినా చట్టం తాలూకా కోరల్లోంచి వాళ్ళు ఎప్పుడు తప్పించుకోలేరు. ఇది హిస్టరీలో చాలా వరకు మనం చూసాం. పెద్దవాళ్ళు కూడా, ప్రైమ్ మినిస్టర్స్ దగ్గర వాళ్ళు కూడా ఒకసారి, ఇవాళ మీరు చూస్తా ఉన్నారు సుప్రీంకోర్టు ఈ మధ్యని, అప్పుడు ఏదో సిక్కు అల్లర్లలో ఒక ఎంపీకి ఇప్పటికి కూడా ఇంకా ఆయనకి దీంట్లో ఉన్నారు. అంటే ఎస్కేప్ అయిపోతాం, రూలింగ్ లో ఉన్నాము, గవర్నమెంట్ లో ఉన్నాము, ఏం చేసినా ఎస్కేప్ అయిపోతామంటే అది కుదిరేది లేదు. ఒకటి క్లారిటీ ఉందా ద్వారపురెడ్డి గారు? ఒకటి క్లారిటీ ఉందా? ఇందాక అంబటి కూడా మాట్లాడడం జరిగింది. సో అసలు దేనికోసం అరెస్ట్ చేస్తారో కూడా చెప్పడం లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తారో కూడా అర్థం కావడం లేదు. ఓ తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. సో కక్షతోటే, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు, వైసీపీకి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఆ కక్షతో మాత్రమే అరెస్ట్ చేశారు. సో చాలాసార్లు ఆయన కోర్టుకెళ్ళి ప్రొటెక్ట్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ప్రతిసారి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, లీగల్గా వెళ్తున్నారు అని చెప్పేసి వాంటెడ్లీ ఒక కేసు పెట్టి ఇరికించారన్నది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు వైసీపీ అపోజిషన్ పార్టీగా వాళ్ళ లీడర్ ఇవాళ ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నేనేమంటానంటే, ఆ రోజు ఇన్సిడెంట్స్ జరిగింది ఫ్యాక్టా కాదా? అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. మేము అందుకే చెప్తున్నాం, విండిక్టివ్ పాలిటిక్స్ కాదు, బట్ చట్టం దాని పని చేసుకుంటుంది. తప్పు చేస్తే ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అది మనం చేయలేము, మనం దాంట్లో ఎస్కేప్ కాలేం. అంచేత క్లియర్గా చెప్తున్నా ఉన్నాం, ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో ఆయన్ని భయపెట్టి కిడ్నాప్ చేసి స్టేట్మెంట్ ఇప్పించారన్నది క్లియర్ గా ఉంది. దాని మీద ఇవాళ కేసులు కూడా పెట్టడం జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఒక నిమిషం ద్వారపురెడ్డి గారు, మీకు ఒక క్వశ్చన్ అడగాలి. ఒక క్వశ్చన్ సార్, స్ట్రైట్ పబ్లిక్ కూడా తెలుసుకుంటారు. మీరు ఎమ్మెల్సీ కూడా చేశారు కాబట్టి ఫ్యాక్చువల్ మాట్లాడుకుందాం సార్. మీకు తెలియదా పోలీస్ వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని మీరు ఎంతవరకు ఉపయోగిస్తారో? నిజంగా రూల్ ఆఫ్ లా పాటిస్తారా? రాజకీయ నాయకులు చెప్పింది కదా జరుగుతుంది. నో సార్ ప్రాక్టికల్ మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు తెలుసు, మీకు తెలుసు, రియాలిటీ ఏంటనేది మీకు తెలుసు, నాకు తెలుసు ఏం జరుగుతుంది అని చెప్పేసి. లెట్ us స్పీక్ దట్. నేను అంటాడు, మీరు అడుగుతా ఉన్నారు, నేను చెప్తాను. అసలు పక్కన కూర్చోబెట్టడం ఏంటి? అవును సార్, కూర్చోబెట్టడం అనేది రాదు కదా. ఎందుకు రాదు? దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, బికాజ్ మీరు ఎమ్మెల్సీ కాబట్టి నేను అడుగుతున్నా. మన లెజిస్లేటివ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసే పనులు అవి. మీరు మీ సహోదరులు అంటే మీ సహాయ అంటే మీ ఫ్రెండ్స్ చేసి ఉంటారు, మీకు తెలుసు అవి, కానీ మీరు చెప్పరు. ఎందుకంటే బికాస్ మీరు ఆ సిస్టమ్ లో ఉన్నారు కాబట్టి. యూ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్.
నేను అదే సిస్టమ్ లో ఉన్నానని చెప్తున్నా. ఏమంటానంటే దాని గురించి విల్ గో ఫర్ అనదర్ డిస్కషన్. ఎగ్జాక్ట్లీ సార్, దట్ ఇస్ సెల్ఫ్ అడ్మిషన్. దట్ ఇస్ సెల్ఫ్ అడ్మిషన్. లెట్ us go for Right. another. Okay, కానీ sir. ఇక్కడ Gaurav issue Reddy. ఏంటంటే Yeah. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, నాట్ బిఫోర్ ద లా, ఈవెన్ బిఫోర్ ద పబ్లిక్ ఆల్సో వల్లభనేని గారి కామెంట్స్ కానీ, వల్లభనేని గారి యాక్ట్, వంశీ గారి యాక్ట్ కానీ అది ప్రజల్లో కూడా ఉందండి. ఇవాళ మాట్లాడదాం, డిస్కస్ చట్టంలోనే చేద్దాం, కాదు, ప్రజల్లో డిస్కస్ కూడా చేద్దాం. ఉంది గౌరవ్ ఆయన రెడ్డి గారు, చేసినవన్నీ I'll come కూడా. back to you. I'll come back to you. అంచేత ఈ డిజర్వ్స్ ఇట్ అని ఉంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు టెక్నికల్ గా ఏమైనా మీరు సపోజ్ యూ బిలీవ్ టెక్నికల్ గా ఆయన అరెస్ట్ లో కానీ దేంట్లో ఇది ఉంటుందంటే ఖచ్చితంగా తెలిసే కోర్ట్ ఆఫ్ లా మీకు తెలుసది. అంచేత ఇందులో పక్కన కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు పక్కన, నేను ఇందాకే చెప్పాను సార్, ఒకసారి పవర్ ఉందని మనం అలాంటివి చేస్తే Sir, ఎవ్రీబడి విల్ ప్రాక్టికల్ గా మీకు చెప్పండి, తిరుపతిలో జరిగిన ఇష్యూలో పొద్దున 11 గంటలకు ఒక లేడీని ఎత్తితే అక్కడ కూర్చొని సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు ఏం చేశారో ప్రాక్టికల్ గా నాకు తెలుసు. ఏం జరిగిందో నాకు తెలుసు. ఆమెను ఏ విధంగా తీసుకెళ్లారో నాకు తెలుసు. ఏ విధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో నాకు తెలుసు. బికాస్ ఐఎమ్ ద ప్రాక్టికల్ విట్నెస్. డిస్కస్ సార్ ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు గౌరవ్ రెడ్డి గారు, అవన్నీ I'll come కూడా back to you. మన పర్సనల్ ఒపీనియన్ గా మీరు నాట్ ఎక్స్ప్రెస్ పర్సనల్ చేయొచ్చు. ఒపీనియన్ సార్, మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఒక ఒక్క లేడీని నిమిషం, తీసుకెళ్లి ఒక్క నిమిషం, ఆయన ఇప్పుడు witness గా 12 మాట్లాడారు. గంటల్లో లేడీస్ ని ఏ విధంగా ఫ్లైట్స్ లో తీసుకెళ్లారో మనం చూసాం కళ్ళ ముందర. అదే లేడీని ఇల్లీగల్ గా తీసుకెళ్తే 48 గంటల్లో మళ్ళీ మేము ఎలా తీసుకొచ్చి కూర్చోబెట్టకుండా చూపించాం. అంటే Yeah, న్యాయం one ఏ second. విధంగా Okay, జరిగిందో నేను మనం అందుకే చూపించాం. అన్నాను Once again, గౌరవ్ రెడ్డి గారు, I'll come back to you. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.